ఏ ఫుడ్స్ తీసుకుంటే నా ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని రెగ్యులర్గా అడుగుతుంటారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పంకిన్ సీడ్స్, దానిమ్మ పండ్లు కానీ, పన్నీర్ కానీ, పాల పదార్థాలు కానీ, మఖానా కానీ, డ్రమ్ స్టిక్స్ కానీ, లేకపోతే చిక్ పీస్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్పర్మ్ కౌంట్ కంటే మొటిలిటీ చాలా ఇంపార్టెంట్. ఒకసారి లోపలికి పోయిన తర్వాత అది ఫెలోపియన్ ట్యూబ్స్ వరకు స్విమ్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ బనానా కానీ, ఆల్మండ్స్ కానీ, పినాచ్ కానీ, డార్క్ చాక్లెట్స్ కానీ, జింజర్ కానీ, బీన్స్. స్పర్మ్ క్వాలిటీ అంటే మూమెంట్ ఎంత ఇంపార్టెంటో మార్ఫాలజీ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి తీసుకున్న వాళ్ళలో మార్ఫాలజీలో కూడా సిగ్నిఫికెంట్ చేంజ్ వస్తుంది. కానీ ఎటువంటి ఫుడ్స్ తీసుకున్నా కానీ 3 months ఖచ్చితంగా కంటిన్యూస్గా తీసుకుంటేనే మనకి ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తుంది. స్పర్మ్ లోపల DNA డ్యామేజ్ నుంచి అవాయిడ్ చేయాలంటే ఎవరికైనా టెస్ట్ చేయించుకున్నప్పుడు హై DFI అని వచ్చినప్పుడు వాళ్ళలో తీసుకోవాల్సిన ఫుడ్స్, సెక్స్ డ్రైవ్ని ఇంప్రూవ్ చేసేదానికి టెస్టోస్టిరాన్ ఎంత ఇంపార్టెంటో, సో దానికి టెస్టోస్టిరాన్ పెరగడానికి అండ్ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక 1/2 hour సన్లైట్లో కూర్చుంటే కూడా మనకి న్యాచురల్ టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీలో ఉన్నాయా లేవా తెలుసుకోవాలి అంటే ఏ టెస్ట్లు చేసుకోవాలంటే మీకు దీనిపైన కంప్లీట్ అవగాహన వస్తుందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో టెస్ట్ అని రాయండి. లేదు ఇందాక చూపించిన ఫుడ్స్ అన్నిట్లో మీకు PDF ఫార్మాట్లో కావాలంటే స్పర్మ్ అని టైప్ చేయండి. మా టీం మీకు డైరెక్ట్గా DM చేస్తుంది.